ఏపీ ఈఏపీ సెట్ ఎగ్జామ్ 2026 ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా కరెక్ట్గా నెల మాత్రమే టైం ఉంది. ఈ ఎగ్జామ్లో మనం ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్లో టాపిక్స్ మొత్తం చదివి రివైజ్ చేసి ఈ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. ప్రాబ్లం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇంకా స్టార్ట్ కూడా చేసుండరు. వాళ్ళ కోసం స్పెషల్లీ ఈ వీడియో డెడికేటెడ్. వాళ్ళకి డౌట్ ఏంటంటే మేము ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, అసలు ర్యాంక్ కొట్టగలమా, ఫ్రీ సీట్ మాకు వచ్చిద్దా, ఇలా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ పక్కన పెడితే మీరు ఎలా చదివితే, మీరు ఈ నెలలో ఎలా స్ట్రాటజిక్గా చదివితే మీకు ర్యాంక్ వచ్చిద్దో నేను చెప్పబోతున్నా ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా వీడియో డైరెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. స్ట్రాటజీ కన్నా ముందు అసలు మనం ఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్ అంటే ఎంసెట్ ఎగ్జామ్ టోటల్ 3 అవర్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ 3 అవర్స్లో మనం టోటల్ 160 బిట్స్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్ రాంగ్ అయినా నో నెగిటివ్ మార్క్స్. సో 160 బిట్స్లో మనకి 80 బిట్స్, ఓన్లీ 80 బిట్స్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్ అడుగుతాడు, 40 ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ 40 ఫ్రమ్ కెమిస్ట్రీ. ఓవరాల్గా చూసుకుంటే మనకి మ్యాథమెటిక్సే 50% ఆఫ్ వెయిటేజ్. అవును, మనకి మ్యాథమెటిక్స్లోనే హైయెస్ట్ స్కోరింగ్ ఉంది. సో ఫోకస్ కూడా మ్యాథ్స్ మీద ఎక్కువ పెడదాం. సో ఇప్పుడు స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. 30 డేస్ ఉన్నాయి కదా, ఈ 30 డేస్లో మనం 10 డేస్ చదవడం, 10 డేస్ రివైజ్ చేసుకోవడం, 10 డేస్ బ్లా 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 ఇవన్నీ ఏం వద్దు. ఒకే రోజులోనే టాపిక్ చదవడం, క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అండ్ రివైజ్ చేయడం. ఇది ఎలానో చెప్తా వినండి. సో పర్ సబ్జెక్ట్స్కి ఇన్ని అవర్స్ అని డివైడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్లో 4 to 5 అవర్స్ చదవడం అండ్ ఎంసీక్యూస్ చేయడంలోనే మీ టైం మొత్తం పెట్టేయండి. లైక్ మ్యాథ్స్ పొద్దున్న స్టార్ట్ చేశాను, 4 to 5 అవర్స్, 3 అవర్స్ చదవండి అండ్ లాస్ట్ 1 అవర్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కానివ్వండి అటెంప్ట్ చేయండి. సో మ్యాథ్స్కి 4 to 5 అవర్స్ చాలు. ఫిజిక్స్కి 2 to 3 అవర్స్, 2 to 3 అవర్స్లో 2 అవర్స్ చదవండి, 1 అవర్ ఏమో క్వశ్చన్స్ చేయండి. అండ్ కెమిస్ట్రీలో 2 అవర్స్ చాలు, 1 అవర్ చదవండి, 1 అవర్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కెమిస్ట్రీ కొంచెం మనకి అది వేరే ఫీల్డ్ అండి. మ్యాథ్స్ ఫిజిక్స్కి ఏంటంటే మనకి సిమిలారిటీస్ ఉంటాయి. లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కానివ్వండి, క్వశ్చన్స్లో అడిగే ప్యాటర్న్ కానివ్వండి, కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. కెమిస్ట్రీ కూడా పెట్టండి, కాకపోతే టైం వేస్ట్ చేయకండి కెమిస్ట్రీ దగ్గర. అండ్ కెమిస్ట్రీకి 2 అవర్స్ చాలు. సో రోజు మొత్తానికి మనం మ్యాథ్స్కి 4 to 5 అవర్స్, ఫిజిక్స్కి 2 to 3 అవర్స్ అండ్ కెమిస్ట్రీకి 2 అవర్స్, ఇలా డేకి ఇన్ని అవర్స్ అని చదవడం ప్లస్ ఈ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయడం చేయండి. అండ్ లాస్ట్ నిద్రపోయే ముందు మీరేం చేయండి అంటే పొద్దున్న చదివిన టాపిక్స్ అన్నీ వన్స్ రివైజ్ చేయండి. సో ఇలా ఒకే రోజు చదవడం, క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అండ్ రివిజన్ చేయడం వల్ల మీకు చదివిన టాపిక్స్ మీద చాలా గ్రిప్ ఉంటుంది. బికాస్ నేను చేసిన స్ట్రాటజీ కూడా అదే, నేను అప్లై చేసిన స్ట్రాటజీ కూడా అదే. 1 మంత్, ఎస్, నేను కూడా 1 మంత్లోనే ఎంసెట్ అనేది క్రాక్ చేశాను. ఇది నేను చెప్తుంది కూడా నా స్ట్రాటజీ. సో ఇది నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా కంపల్సరీ వర్కౌట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఎప్పుడవుతుంది, మీరు 100% మీ ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హోల్ ఎంసెట్ ఎగ్జామ్, చాప్టర్స్. ఎస్, ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నానంటే కొన్ని చాప్టర్స్ ఉంటాయి హై వెయిటేజ్ అండ్ హైలీ అడిగే క్వశ్చన్స్ యొక్క చాప్టర్స్. ఇవి చదివితే కంపల్సరీ మీ ర్యాంక్ అనేది సమ్హౌ బూస్ట్ అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా ఫస్ట్ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాథ్స్లో ఏమేమి చాప్టర్స్ చదివితే
మాకు మంచి మార్క్స్ వస్తాయి. బికాస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 50% ఆఫ్ వెయిటేజ్ అనేది మీకు ఈ మ్యాథ్స్ నుంచి అడగడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా 3 టైర్స్ యొక్క చాప్టర్స్ అనేవి నేను అరేంజ్ చేశాను. ఫస్ట్ టైర్ 1 అయిపోతే తర్వాత టైర్ 2, తర్వాత టైర్ 3. సో ఇలా టైర్ 1, టైర్ 2, టైర్ 3 చాప్టర్స్ అనేవి అరేంజ్ చేశాను. ఈ చాప్టర్ వైజ్ మీరు ఫినిష్ చేస్తే చాలు. సో టైర్ 1 వచ్చేసి క్యాలిక్యులస్. క్యాలిక్యులస్లో లిమిట్ అండ్ కంటిన్యూటీ, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. క్యాలిక్యులస్లో ఈ 3 చాప్టర్స్ చదివితే చాలు. ఇంటిగ్రల్స్లో డెఫినెట్ అండ్ ఇండిఫినైట్, 3D జామెట్రీ అండ్ వెక్టార్స్. టైర్ 1లో ఈ చాప్టర్స్ అంతవరకు చదివితే చాలు. అండ్ ఈ టైర్ 1 కంప్లీట్ అయిపోతే టైర్ 2కి వెళ్ళిపోండి. టైర్ 2లో వచ్చేసి మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ప్రొబాబిలిటీ, కాంప్లెక్స్ నంబర్స్ అండ్ బైనామియల్ థీరం. ఇది టైర్ 2. అండ్ కమింగ్ టు టైర్ 3, సీక్వెన్స్ అండ్ సిరీస్, ట్రిగ్నోమెట్రీ బేసిక్స్ చదివితే చాలు అండ్ స్ట్రైట్ లైన్స్. ఇవి ఈ 30 డేస్లో మీరు కంప్లీట్ చేయాల్సిన టాపిక్స్ అన్నమాట. మ్యాథ్స్లో, ఎస్పెషల్లీ మ్యాథ్స్లో ఈ 3 టైర్స్ చదివితే చాలు. అండ్ టైం ఉంటే తర్వాత కొత్త చాప్టర్స్కి వెళ్ళండి. టైం లేకపోతే దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఇది సగం చదివి తర్వాత మళ్ళీ కొత్త చాప్టర్ స్టార్ట్ చేయడం ఇవేం చేయకండి. ఫస్ట్ టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఈ 3 కంప్లీట్ చేయండి. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి టైర్ 1లో మెకానిక్స్లో లాస్ ఆఫ్ మోషన్ అండ్ వర్క్ ఎనర్జీ పవర్, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ మోడర్న్ ఫిజిక్స్. ఇది టైర్ 1 ఫిజిక్స్లో టైర్ 1. అండ్ టైర్ 2 వచ్చేసి థర్మోడైనమిక్స్, వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్. ఈ 3 చదివితే చాలు, టైర్ 2 కంప్లీటెడ్. అండ్ టైర్ 3 వచ్చేసి యూనిట్ అండ్ డైమెన్షన్స్ అండ్ సెమీ కండక్టర్స్. ఇవి ఫిజిక్స్లో టైర్ 1, టైర్ 2, టైర్ 3. ఫిజిక్స్లో ఈ చాప్టర్స్ చదివితే చాలు, మీకు గుడ్ మార్క్స్ అనేవి ఫిజిక్స్ నుంచి వస్తాయి. అండ్ కెమిస్ట్రీకి వచ్చేసరికి టైర్ 1లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా దీని మీద నుంచే అడుగుతాడు. సో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ టైర్ 1లో పెట్టాను. అండ్ టైర్ 2లో ఫిజికల్ కెమిస్ట్రీ ఒక్కటే, బికాస్ దీంట్లోనే చాలా చాప్టర్స్ ఉన్నాయి, సబ్ చాప్టర్స్ అన్నమాట. మోల్స్ ఆఫ్ కాన్సెప్ట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ ఇవన్నీ దీని కిందకే వస్తాయి. సో టైర్ 2 ఇది. టైర్ 3 వచ్చేసి పాలిమర్స్, బయోమాలిక్యూల్స్, ఎన్విరాన్మెంట్ కెమిస్ట్రీ. సో ఇది టైర్ 3. మీరు ఈ 3 సబ్జెక్ట్స్లో ఉన్న టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఈ చాప్టర్స్ చదివితే చాలు. విత్ ఇన్ దిస్ మంత్, ఈ మంత్లో ఇది చదవండి. మీకు ఈ 1 మంత్లో ఈ చాప్టర్స్ అన్ని కంప్లీట్ చేసి ఎక్స్ట్రా టైం ఉంటే మీరు కొత్త చాప్టర్స్కి అటెంప్ట్ చేయండి. ఇవి కంప్లీట్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, బికాజ్ నేను చెప్పిన దాంట్లోనే హైయెస్ట్ మార్క్స్ అనేవి మీకు వస్తాయి అండ్ మంచి మార్క్స్ అనేది వస్తుంది. అండ్ కమింగ్ టు ఎగ్జామ్ రాసే ముందు, లైక్ ఎగ్జామ్లో వెళ్ళే ముందు ఏమేమి చేయాలి? సో బిఫోర్ గోయింగ్ టు ఇట్, మీరు చదివేటప్పుడు ఒక చిన్న నోట్స్ అనేది పెట్టుకోండి. ఆ నోట్స్లో మీరు చదివే టాపిక్స్ మొత్తం హ్యాండ్ రిటన్ ఫుల్ నీట్గా ఉండేటట్టు రాయకండి, బుల్లెట్ పాయింట్స్లా రాయండి. బికాస్ ఆ బుల్లెట్ పాయింట్స్ చదివినప్పుడు మీకు ఆ టాపిక్ మొత్తం ఒకేసారి రివైజ్ అయిపోవాలి. సో అలా చిన్నగా, షార్ట్గా, స్వీట్గా మీరు బుల్లెట్ పాయింట్స్ అనేవి రాసుకోండి. బికాస్ బుల్లెట్ పాయింట్స్ అనేవి రాస్తే మనకి టైం సేవ్ అవుతుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మెమరీ పవర్ అనేది చాలా పెరుగుతుంది. బికాస్ మనం మొత్తం రాయట్లేదు, బుల్లెట్ పాయింట్ ఒక్కటే రాస్తున్నాం. సో బుల్లెట్ పాయింట్స్ రాసి అండ్ ఎగ్జామ్స్కి ఎగ్జామ్ అటెంప్ట్ చేసే ముందు, అంటే మీ షిఫ్ట్ ముందు ఒకసారి బుల్లెట్ పాయింట్స్ మొత్తం చదువుకొని రివైజ్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. అండ్ కమింగ్ టు ఇంకా మంచిగా ఎలా రాయాలి ఎగ్జామ్, దీని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఎందుకంటే చీట్ కోడ్స్ ఎలా రాయాలి అండ్ ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ పెరగాలంటే మనం ఏమేమి చేయాలి, ఇవన్నీ సపరేట్ వీడియోలో చెప్తాను. అండ్ కమింగ్ టు మిస్టేక్స్ వచ్చేసి, మెయిన్ మిస్టేక్ చేసేది ఒక్కటండి. ఈ 30 డేస్లో మీరు చాలా టైం వేస్ట్ చేస్తారు. ఫోన్ తీసుకొని గంటలు రీల్స్ చూసి, యూట్యూబ్లో వీడియోస్ చూసి
కొత్త కొత్త స్ట్రాటజీస్ అని టైం వేస్ట్ చేసి ఇలా చాలా టైం వేస్ట్ చేస్తారు. బికాస్ మీకు ఉన్నది ఈ 30 డేస్ మాత్రమే. ఈ 30 డేస్ తర్వాత వన్స్ మీకు ఎగ్జామ్ అయిపోతే మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే మీరు బీటెక్లోకి వెళ్ళే కాలేజ్, అది ఏ కాలేజ్ అయినా కానివ్వండి, మంచి కాలేజా చెడ్డ కాలేజా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ 30 డేస్ ఎలా గడుపుతారు అనేది మాత్రం ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, మంచి కాలేజా, హై పేయింగ్ కాలేజా, లైక్ హై పేయింగ్ ప్లేస్మెంట్ కాలేజా, ఇది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇన్ దీస్ 30 డేస్ మాత్రమే. ఈ 30 డేస్లో మీరు ఏం చేస్తారో అది మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా నచ్చితే ఆర్ కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఇలా కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. సీ యూ, టాటా, బాయ్ బాయ్.